అబ్బా, వాడు కాల్చిన బుల్లెట్స్ నుండి తప్పించుకొని మనం ఇంకా బ్రతికున్నావా అని ఆలోచిస్తేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు డేవిడ్ గార్డ్ నుంచి ఇప్పుడు వీడి నుంచి ఇంకా ఎన్ని సాహసాలు చేయాలో అడగడం కుదరలేదు ప్రియా. ఆ డేవిడ్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? ఒక టైంలో ఆ భిక్షపతిగాడు నన్ను కట్టిపడేసిన రూంలోకి వచ్చాడు. మా బాయ్ నీ మీద ఒక కన్నేసి ఉంచమన్నాడు. ఏ కన్నేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇంకొకసారి ఫోన్ ఇస్తావా? మా పేరెంట్స్ కి ఫోన్ చేసుకోవాలి. అమ్మో, బాయ్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు. అమ్మో 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 అమ్మో, బాయ్ అంటే ఏమనుకుంటున్నావు? అమ్మ, నా జెమ్స్ అన్నీ పడిపోయినాయి. 1 చేతికి నా జెమ్స్ అన్నీ పడిపోయినాయి నీ వల్ల. వాడొక పెద్ద జెమ్స్ బాండ్. వాడి జెమ్స్ పిచ్చే నన్ను కాపాడింది. హలో, ఏరా అజయ్, నాన్న ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? వచ్చేస్తున్నా నాన్న. చెల్లి నిన్ను ఒకటే కలవరిస్తుందిరా. అవునా? ఒకసారి చెల్లికి ఫోన్ ఇవ్వండి. హలో. ఏవేవో పీడకలలు వస్తున్నాయి అన్నయ్య. నీకేం కాదురా చెల్లి. నువ్వు ఉండగా నాకేం జరుగుతుందన్నయ్య? నీకేదో ప్రమాదం జరిగినట్టు కలలు వస్తున్నాయి అన్నయ్య. తొందరగా వచ్చి. నాకేం కాదురా, కంగారు పడకండి, త్వరగా వచ్చేస్తాను. సరే అన్నయ్య. ఇది బాగా పండాలి, నీకు మంచి మొగుడు రావాలి. పో అన్నయ్య. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు నన్ను అమ్మలా చూసుకుంటున్నావు అన్నయ్య. నువ్వే నా అమ్మవిరా. వంట చేస్తావు, అన్నం కలిపి గోరు ముద్దలు పెడతావు, నిద్రొస్తే ఒళ్ళో పడుకోబెట్టి జోలపాటలు పాడతావు.